ఇరాన్‌కి సంబంధించినటువంటి ఏదైతే చైనా నుండినో, లేదంటే గనక రష్యా నుండినో ఆయుధాలొస్తే వాటిని ఇజ్రాయెల్ పట్టుకుంటోంది. లేదా పేల్చి పడేస్తుంది. ఎక్కడ దాచారో జాగ్రత్తగా శాటిలైట్స్‌తో ట్రాక్ చేసి పేల్చేస్తుంది. అందుకే ఏ నిత్యావసర వస్తువులు అన్నట్టు బిల్డప్ ఇస్తూ దాంట్లో నుంచి తీసుకుపోతున్న పరిస్థితులున్నాయి. నిరంతరం అనుక్షణం తమ వాళ్ళను గూడా తాము నమ్మలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నది ఇరాన్. అంతటి నిఘా ఉంటుంది. అంతటి ధ్వంసం ఉంటుంది. అయితే ఇజ్రాయెల్‌కి సంబంధించినటువంటి ఆయుధ రవాణా ఏ ఏ దేశాల నుండి ఇజ్రాయెల్‌కి వస్తుందో పసిగట్టడం, వాటిని నియంత్రించడం లాంటి అంత శక్తివంతమైనటువంటి నిఘా వ్యవస్థ గాని, అంత ప్రణాళిక కానీ ఇరాన్ దగ్గర లేదు. కానీ అనుకోకుండా ఇరాన్ సంబంధించినటువంటి ఫోర్సెస్ ఇజ్రాయెల్‌కి సంబంధించిన ఒక కార్గో షిప్‌ని చెక్ చేస్తే, ఇజ్రాయెల్ దాన్ని ఆపి చెక్ చేస్తే అందులో పెద్ద ఎత్తున వెపన్స్ దొరికినాయి. అందులో తుపాకుల దగ్గర నుంచి, ఈ మందు పాత్రల దగ్గర నుంచి పెద్ద ఎత్తున రాకెట్‌ని పేల్చగలిగినటువంటి సామర్థ్యం అంతా ఉన్నాయి దొరికినాయి. వాటిని ప్రపంచానికి విజువల్స్ రిలీజ్ చేస్తూ మేము ఇజ్రాయెల్‌కి పెద్ద దెబ్బ కొట్టామంటూ సంతోషపడుతోంది ఇరాన్. బట్ ఇజ్రాయెల్ అసలు అవి మావి కాదు. మేము వాళ్ళ వైపు నుండి ఎందుకు తెచ్చుకుంటాం? మా దగ్గరకు వచ్చే మార్గాలు వేరుగా ఉన్నాయని చెప్తోంది.